నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా మంతనాల వేళ ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. దాడుల్లో ఐఆర్జీసీ నేవీ హెడ్ అలీరెజా తంగ్సిరీ మృతి. ఇరాన్ సైనిక బలగాలు ఆయుధ సంపత్తి క్షీణించిందన్న ట్రంప్. ఇప్పటికైనా తమ ప్రతిపాదనలపై దృష్టి సారించాలని సూచన. హార్ముజ్ జలసంధి రాకపోకలపై ఇరాన్ కీలక ప్రకటన. మిత్ర దేశాలకు చెందిన నౌకలకు టెహ్రాన్ పచ్చ జెండా. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం. మధ్యప్రాచ్య పరిస్థితులపై అనుసరిస్తున్న విధానాన్ని వివరించనున్న మోదీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధర పెంచిన నయారా. పెట్రోల్ ₹5, డీజిల్ ₹3 పెంపు. ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి. స్టేషన్ల నుంచి మినీ బస్సులు నడపాలని అధికారులకు సూచన. ఏపీలోని మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం. ప్రముఖుల సంతాపం. బాధిత కుటుంబాలకు 7 లక్షల పరిహారం. యుద్ధం ముగించే చర్చల కోసం అమెరికా తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజా దాడుల్లో ఇరాన్ నౌకాదళం చీఫ్ అలీరెజా తంగ్సిరీ మృతి చెందినట్టు ప్రకటించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా గట్టిగానే దాడులు చేస్తోంది. మధ్య ఉత్తర ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం ముగించే చర్చల కోసం అమెరికా మంతనాలు సాగిస్తున్న వేళ కూడా దాడుల తీవ్రత కొనసాగుతోంది. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలతో పాటు క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. షిరాజ్ ప్రాంతంలో క్షిపణి పడి 2 మైనర్లు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయపడ్డారు. తమ దాడుల్లో ఐఆర్జీసీ నేవీ హెడ్ అలీరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధికి సమీపంలో ఈ దాడి జరిగినట్టు తెలిసింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో పాటు ఆ ప్రాంతంలో మైనర్లు మోహరించడంతో అలీరెజా కీలకంగా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తృతం చేసింది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా కూడా సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2500 మంది మెరైన్స్, 1000 మంది పారాట్రూపర్స్ మధ్యప్రాచ్య సమీపానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ కంట్రోల్ సెంటర్తో పాటు దక్షిణ మృత సముద్ర ప్రాంతంలో ఉన్న అణు ఇంధన మౌలిక సదుపాయాల పరిశ్రమలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్స్ కోర్ తెలిపింది. ఇంకా మధ్య ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. టెల్ అవీవ్, దిమోనా తదితర నగరాల్లో దాడులకు ముందు సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లో అనేక కార్లతో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. మధ్య ఇజ్రాయెల్లోని గనై టిక్వా ప్రాంతంలో పలు కార్లు తుక్కుతుక్కయ్యాయి. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ భవనం దెబ్బతింది. మధ్య ఇజ్రాయెల్లోని కఫర్ కాసింలో జరిగిన క్షిపణి దాడిలో 5 గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియాతో పాటు కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఐఆర్జీసీ విస్తృతంగా దాడులు చేసింది. అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 2 మృతి చెందగా 3 గాయపడ్డారు. ఇరాన్ దాడులు ఉధృతమైన నేపథ్యంలో ఇరాక్లోని అమెరికా ఎంబసీ తమ పౌరులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఇరాక్ నుంచి వెళ్లిపోవాలని తమ పౌరులకు సూచించింది. అయితే బాగ్దాద్లోని ఎంబసీకి కానీ, ఇర్బిల్లోని కాన్సులేట్కు కానీ వెళ్లొద్దని పేర్కొంది. గగనతలాన్ని మూసివేసినందున భూమార్గం ద్వారా జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, తుర్కియాకు వెళ్లాలని అమెరికా ఎంబసీ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. యుద్ధం ముగించే చర్చలకు సంబంధించి టెహ్రాన్ ప్రతిపాదనలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇస్లామిక్ రిపబ్లిక్ తహతహలాడుతోందన్నారు. సైనిక బలగాలు, ఆయుధ సంపత్తిని కోల్పోయిన ఇరాన్కు గెలుపు కలగానే మిగిలిపోతుందన్నారు. తమ ప్రతిపాదనలపై ఇరాన్ మరోసారి దృష్టి సారించాలని ట్రంప్ సూచించారు. మరింత ఎక్కువ నష్టం జరగకముందే త్వరగా తేల్చుకోవాలని, లేదంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికా ఓ నిర్ణయం తీసుకున్నాక మళ్లీ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదని ట్రంప్ తేల్చి చెప్పారు. అటు నాటో సభ్య దేశాల వ్యవహార శైలిపై కూడా అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్ లాంటి ఉన్మాద దేశాన్ని అదుపు చేయడంలో నాటో దేశాలు అమెరికాకు సహకరించలేదని విమర్శించారు. నాటో నుంచి తమకు ఎటువంటి సహాయం అవసరం లేదన్నారు. ఈ సందర్భాన్ని తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానంపై ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల సన్నద్దత, ప్రణాళికలపై సీఎంలతో చర్చించనున్నారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడంపై భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అయితే వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈ భేటీకి దూరంగా ఉంటారు. ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం ప్రత్యేక భేటీ నిర్వహిస్తారు. కేబినెట్ కార్యదర్శి వారితో భేటీ కానున్నారు. ప్రధాని, సీఎంల భేటీలో తీసుకున్న నిర్ణయాలు తెలిపి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తారు. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలపై భయాలు వ్యక్తమవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్ వంటి మిత్ర దేశాలకు చెందిన నౌకలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఓ ప్రకటన చేశారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఆ వివరాలను ఎక్స్లో పోస్టు చేసింది. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్కు చెందిన నౌకలు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ దేశాలు తమపై జరుగుతున్న దాడులకు మద్దతు ఇవ్వకూడదని, అలాగే భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని షరతు విధించింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు, వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు ఊరటనివ్వనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధర లీటరుకు ₹5, డీజిల్ ₹3 చొప్పున పెంచింది. గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై సంయుక్త దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా ప్రైవేట్ ఇంధన సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నయారా సంస్థకు సుమారు 6,967 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వారం క్రితం ప్రీమియం పవర్ పెట్రోల్ ధర లీటర్కు ₹2 పెంచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సాధారణ పెట్రో ఉత్పత్తుల ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోందన్న వదంతులను నమ్మి రాష్ట్రంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద అక్కడక్కడా క్యూలు కడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా పలు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న 2 బంకుల్లో నిన్న సాయంత్రం స్టాక్ అయిపోయింది. ఈ రోజు ఒక్క బంకులోకి మాత్రమే పెట్రోల్ రావడంతో వాహనదారులు క్యూ కట్టారు. బైక్లకు ₹300, కార్లకు ₹1,500 ఇంధనాన్ని బంక్ సిబ్బంది పోస్తున్నారు. హైదరాబాద్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి ప్రాంతంలో సీఎన్జీ కోసం 4 కిలోమీటర్ల మేర ఆటోలను క్యూ లైన్లో పెట్టారు. లగ్రికాపుల్లోని సీఎన్జీ బంక్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. 2 రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని నయరా పెట్రోల్ బంకులో అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. లీటర్ పెట్రోల్కు ₹5, డీజిల్కు ₹3 చొప్పున పెంచారు. ప్రభుత్వ బంకులో పెరగని ధర ప్రైవేట్ బంకులో పెరగటం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మేడ్చల్ జిల్లా శామిరిపేట దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టారు. 500కు పైగా సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసిన 20 రోజుల తర్వాత కూడా గ్యాస్ రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఏజెన్సీ అధికారి తెలిపారు.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మి అత్యవసర కొనుగోళ్లకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్లే ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని పేర్కొంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 40% పెరిగిందన్న కేంద్రం రోజు 50 లక్షల సిలిండర్లను చమురు సంస్థలు డెలివరీ చేస్తున్నాయని తెలిపింది. మరోవైపు పీఎన్జీకి మారాలన్న సూచనపై కేంద్రం వివరణ ఇచ్చింది. మార్కెట్లో పీఎన్జీ చౌకగా లభ్యం కావడంతో పాటు పర్యావరణానికి అనుకూలమని తెలిపింది. అందుకే అందుబాటులో ఉన్న చోట పీఎన్జీకి మారాలని సూచించినట్లు కేంద్రం తెలిపింది. ఇరాన్ యుద్దం కారణంగా దేశంలో వంట గ్యాస్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో నౌక ఎల్పీజీని మోసుకొచ్చింది. వియత్నాం జెండా ఉన్న అపోలో ఓషన్ ట్యాంకర్ 17,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ తో మంగళూరు పోర్టులో డాక్ అయింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఈ ఎల్పీజీని సరఫరా చేయనున్నాయి. 80,000 టన్నుల సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రం మంగళూరులో ఉంది. ఇక్కడ గ్యాస్ నిల్వ చేసి పైప్ లైన్ల ద్వారా బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. శివాలిక్ అనే మరో నౌక ఈ గ్యాస్ ను తీసుకురావాల్సి ఉండగా లాజిస్టిక్ మార్పుల వల్ల జామ్నగర్ వద్ద ఆ సరుకును అపోలో ఓషన్ కు బదిలీ చేశారు. పేదల వైద్యానికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదల వైద్యంపై ప్రభావం పడుతోందన్న ప్రచారంలో నిజం లేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సూపరింటెండెంట్ వంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ పోస్టులను అధికారులకు అప్పగించి వైద్యుల సేవలు పూర్తిగా చికిత్సలకే వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే పేదల వైద్యంపై ప్రభావం పడుతుందన్నది కేవలం అపోహ మాత్రమేనన్న సీఎం గత ప్రభుత్వం పెట్టిన బకాయిల భారం మోస్తూనే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు 231 కోట్ల రూపాయలు, ప్రభుత్వాసుపత్రులకు 496 కోట్ల రూపాయలు కలిపి 727 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరుతో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరుగుతోందన్నారు. సీఎంఆర్ఎఫ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ 27 నెలల్లో 2,046 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. 2014 డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్ గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026, 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్ గా. వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ గానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్ లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్ గా ఇస్తున్నాము. మేము ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ 27 నెలలలో 2,046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2,400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2,040 దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. కుటుంబానికి ధీమా ఉండేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల్లో పేదల చికిత్సల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్ వంటి ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు అప్పగించి డాక్టర్లను పూర్తిగా వైద్య సేవలకే వినియోగించాలని భావిస్తున్నట్లు వివరించారు.
విదేశాల్లో స్థిరపడిన వైద్య నిపుణులు వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళిక చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళనే చూడమంటున్నాం. వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈ రోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్ గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని పెట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమైనా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడుండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్స్ అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భోజనం అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ పౌష్టికాహార లోపం ఉందని, విద్య అంతటా ఉన్నప్పటికీ నైపుణ్యం ఉండటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఆసుపత్రుల పనులు కొనసాగిస్తున్నా వాటిని పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారానికి వచ్చి ఉంటే ఆయా ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా అందులో వాస్తవం లేదన్నారు. 2014 జూన్ 2 వరకు ఆరోగ్యశ్రీకి నెలకు 32 కోట్లు ఖర్చయ్యేదని, 2023 నాటికి ఆ ఖర్చు 68 కోట్లకు పెరిగిందని హరీష్ రావు వివరించారు. ప్రస్తుతం ఆ ఖర్చు 89 కోట్లు పెరిగిందని ప్రభుత్వం చెబుతోందన్న హరీష్ ఇది సహజ పెరుగుదలలో భాగమేనని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామన్న హరీష్ ఈ అంశాలు చెప్పాలనుకుంటే సభలో మైక్ ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎంఎంటీఎస్ లో ప్రయాణికుల తగ్గుముఖం సర్వీసులపై శాసనమండలి హాలులో సీఎం సమీక్షించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లే అవకాశం లేనందున మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకి అన్ని వసతులు కల్పించాలని రేవంత్ ఆదేశించారు. మెరుగైన వసతులు ఉంటేనే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారన్న సీఎం సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు సేవలతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు, వసతులు మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 5 నెలల పసికందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతీ యువకులు, కుటుంబానికి వెన్నెముకగా నిలిచే కష్టజీవులు. ఇలాంటి వారి కలలు తెల్లారేలోగా కడతేరాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాత్రి నిద్రించిన ప్రయాణికులు అగ్ని ప్రమాదానికి గురై శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొని 14 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది గాయాలతో బయటపడ్డారు. సాఫీగా సాగుతున్న ప్రయాణం. బస్సులో హాయిగా నిద్రిస్తున్న ప్రయాణికులు. సడన్ గా పెద్ద శబ్దం. ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. గాఢ నిద్ర నుంచి మేల్కొనేలోపే బస్సంతా వ్యాపించాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. నైట్ 2 దా మేల్కొని ఉన్నా, నిద్రపోతున్నా. తెల్లవారు లేచేలేక ఇంకా బండి కాలిపోతా ఉంది. నేను ముందు క్యాబిన్ లో ఉన్నా. క్యాబిన్ కాలి కింద పడినా. నేను అంటే కింద పడితే రోడ్డుకి ఒక అడుగెత్తే రోడ్డు ముందున్నా. ఎమ్మటే ముందుకెళ్ళి చొక్కా కాలుతుంది. డీజిల్ పడేలాక కాలింది. షర్ట్ గడేలాక బ్యాక్ సైడ్ కాలిపోయింది. పదకొండ బలంలో ఆగేది, రిపేర్ చేయించుకున్నాము, అయిపోయింది. బయలుదేరుతున్నా వస్తున్నా లేక సంఘటన జరిగింది. లోపల అది సిలిండర్ ఉన్నాయి, అది ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ డోర్ కాడ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంది. అంటే బండి కాలంటే పొగ వచ్చింది కదా, పొగలో వీళ్ళకి ఏం అర్థం కాలేదు ప్యాసింజర్, అందువల్ల ఇట్లా. ఈ ప్రమాదానికి ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం 5:30కు హరికృష్ణ ట్రావెల్స్ బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి బయలుదేరింది. గురువారం ఉదయం 5:30-6 గంటల మధ్య మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. ఆ సమయంలో
చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడింది. 2 వాహనాల్లోని ఇంధనం లీకైంది. అగ్గిరాజుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావడంతో పైనున్నవారు కిందకు దిగలేకపోయారు. కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేయగా అలా చేయటానికి వీలు పడని వాళ్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. నేను అమ్మ మళ్ళీ చిన్నమ్మమ్మ వాళ్ళ అల్లుడు వాళ్ళ ముగ్గురు 5గురు వస్తున్నాం ఆర్మూర్ నుంచి. 2 చనిపోయారు. చల్లగిరిగల కనిగిరి. నేను అమ్మని లాక్కున్నా, అన్నని లాక్కున్నా. ఇంక వాళ్ళిద్దరు నాకు దక్కలా. ఇంకా మంటలు వచ్చాయి. అమ్మ నిద్రపోతుంది. అమ్మ అన్న అంతే. ఇంకా నేను బయటికి ఇంకో ఎవరి వల్ల కాదు. ఒక అన్నయ్య నేను కలిపి పగలగొట్టి నేను దూకా. అమ్మని ఎత్తుకున్న. అమ్మ ల్యాప్టాప్ కోసమే వెనక్కి వెళ్ళింది. ఇంక అమ్మని అందుకున్న లాస్ట్ అమ్మనే. ఇంక అమ్మతోటే లాస్ట్. ఇంక బస్ పేలిపోయింది. ల్యాప్టాప్ పోయింది. నా దెబ్బలు తగ్గుతాయి. కనిగిరి సార్ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి సండే కాలేజ్కి వెళ్దామని తీసుకొని వచ్చా అమ్మని. మధ్యలోనే ఇట్లా అయిపోయింది. ఆపారు సార్ బస్ని రిపేర్ అని 3-4 టైమ్స్. కానీ వాళ్ళు చెప్పాలి కదా సార్ బస్ రిపేర్లో ఉందని. హాఫ్ అన్ అవర్ ముందు ఆపారు. ఒక 1 అవర్ దాకా ఛాయ్ తాగమని. అప్పుడు కూడా చెప్పలేదు సార్ బస్ రిపేర్లో ఉందని. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే బస్ పూర్తిగా దగ్ధమైంది. కొందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మాంసపు ముద్దలే మిగిలాయి. మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. DNA టెస్టుల ఆధారంగా బంధువులకు వాటిని అప్పగించనున్నారు. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ స్లో చేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. టర్న్ వచ్చినప్పుడు అతను రైట్ కొట్టేశాడు. రైట్ రావడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ కూడా హెడ్ ఆన్ కొలిషన్ అవాయిడ్ చేయడం అని చెప్పేసి అతను కూడా రైట్ తీసుకోవడం జరిగింది. రైట్ తీసుకుంటే దానికి ఈ బస్ వెళ్ళి డైరెక్ట్ గా డీజిల్ ట్యాంక్ ని హిట్ చేయడం, ఇమీడియట్ గా బస్ట్ అవడం, డీజిల్ అంతా కూడా బస్ లోకి స్పిల్ ఓవర్ అవడం, ఇమీడియట్ గా ఫైర్ క్యాచ్ అయింది అనేది మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. బస్ కండిషన్స్ బాగోపోయినా, ఫిట్నెస్ లేకుండా ట్రావెల్ నడిపిస్తుంటే కనుక చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ఉన్నారు. మృతులను అంబటి అనిల్, లియో, బండారి పద్మ, ముత్తంగి వెంకటేశ్వర్లు, తమ్మశెట్టి పిచ్చమ్మ, రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ప్రభావతి, కత్తి జయరాములు, ఆత్మకూరు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతిగా గుర్తించారు. బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ప్రయాణికులు ముందుగానే చెప్పినట్లు తెలిసింది. మార్గం మధ్యలో ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపివేసి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు కూడా చేశారు. ఆ తర్వాత దాదాపు గంటసేపటికే బస్ ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే ప్రమాదమని బస్ డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లా లక్ష్మణచందాకు చెందిన ఓ మహిళ మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కాగా ఉపాధి నిమిత్తం లక్ష్మణచందాలో నివాసం ఉంటున్నారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం, మరికొందరు తీవ్ర గాయాలు పాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్ రామకృష్ణారావుకి ముఖ్యమంత్రి సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు.